తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ చికాకులు అధికమవుతాయి. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. కోర్టు కేసులు కూడా ఈరోజు వీరికి చికాకు కలిగిస్తాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు తులారాశి వారు రద్దు చేసుకోవడం కానీ లేదా వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు సమయానికి చేతికి అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి ఆశ నిరాశగా మారుతుంది. సినీ కళాకారులు ఎవరైతే అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారో వారికి అవకాశాలు అంతగా లభించవు. మందకొడిగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశ తప్పదు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి కూడా గ్రహస్థి అంతా యోగదాయకంగా లేదు. కావున చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. తులారాశి వారికి ఇవాళ కసవచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆసక్తికరమైన సమాచారాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆహ్వానాలు ఏవైతే అంతాయో అవి సంతోషం కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలపై కూడా వృశ్చిక రాశి వారు ఆసక్తి చూపుతారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. సోదరులతోటి విభేదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు చక్కని పురోగతిలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యల్లో ప్రవేశాన్ని పొందుతారు. మహిళలకు పట్టింది బంగారం అన్నట్టుగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా ఈరోజు యోగదాయకంగా ఉండడం చేత చేస్తున్న పనులు విజయాల శాతం అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కసవచ్చే రంగు గోధుమ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాశి వారికి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారు పని భారంతో చికాకులు కూడా పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. పారిశ్రామిక వర్గాల వారు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. సినీ టీవీ కళాకారులకు కొంత ఇబ్బందికరంగానే గడుస్తుంది. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారు ఇవాళ కసవచ్చే రంగు ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పరపతి పెరుగుతుంది. సన్నిహితులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఈరోజు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని ఎటువంటి పరిహారాలు వారు ఈరోజు పాటించాలి అన్న అంశంతో పాటుగా ఈ శనివారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిషశాస్త్ర రీత్యా వాహనాలు నడిపేటప్పుడు మనందరం కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జ్యోతిషశాస్త్ర రీత్యా మకరం, కుంభం, మీనరాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనం ప్రతిరోజు కూడా ముఖ్యమైన పనుల మీద బయలుదేరి వెళ్తుంటాం. అటువంటిప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే ఆ రోజు చేయబోయే కార్యక్రమాల్లో మనకు విజయం చేకూరుతుంది అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శనివారం 25వ తారీఖు జూన్ నెల 2016వ సంవత్సరం. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం. తిథి బహుళ పంచమి పగలు 2:34 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ధనిష్ట ఉదయం 9:02 వరకు. తదుపరి శతవిషం. వర్జం పగలు 3:57 నుంచి 5:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:30 నుంచి 7:16 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. యమగండం పగలు 1:30 నుంచి 3 వరకు. శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 10:43 నుంచి 11:55 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి.
మేషరాశి వారి పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఈరోజు వీరు సాయాన్ని అందుకుంటారు. పోటీ పరీక్షలకు ఎవరైతే మేషరాశి వారు హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని మేషరాశి వారు ఎదుర్కొంటారు. వస్తు వాహన లాభాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. ఆదాయం పెరగడం వల్ల వీరి అవసరాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని మంచి లాభాలు సంపాదిస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి అరుదైనటువంటి పురస్కారాలు. సినీ టీవీ కళాకారులు కూడా కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా మేషరాశి విద్యార్థులు తీసుకుంటారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన ఉద్యోగ యోగ సూచనలు, కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఎవరైతే వృషభ రాశి వారు అనుకుంటున్నారో వారికి ఈరోజు గ్రస్తే అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అన్నింటిలో కూడా ఈరోజు ఈ రాశి వారు విజయం సాధిస్తారు. శ్రేయోభిలాషుల సలహాలు కూడా స్వీకరిస్తారు. అందరిలో కూడా మంచి గుర్తింపును పొందుతారు. వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వృషభ రాశి వారికి ఈరోజు వారు ఆ వివాదాల నుంచి కూడా బయటపడతారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఆదాయం చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. ఇక వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. అధికారులతోటి మనస్పర్ధలు ఎవరికైనా ఉంటే కూడా ఉద్యోగ వర్గాల వారికి అవన్నీ కూడా సమసిపోతాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి విదేశీయాన ప్రయాణాలు. సినీ కళాకారులు ఎవరైతే మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు దగ్గరికి వస్తాయి. ఈరోజు చేస్తున్న పనులు సినీ కళాకారులు చక్కని పురోగతి కూడా సాధిస్తారు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. వృషభ రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా హయగ్రీవ స్వామివారిని పూజించడం, హయగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. మానసిక అశాంతి మాత్రం మిథున రాశి వారికి ఈరోజు ఏదో ఒక రూపంలో అధికంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయానికి వస్తే నేత్ర, ముక్కుకు సంబంధించినటువంటి సమస్యల వల్ల కొంతవరకు ఈరోజు వీరు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా కొంత నిరాశ చెందుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మిథున రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠించి ఆంజనేయ స్వామివారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు వీరికి ఎదురవుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురై వీరి సహనాన్ని పరీక్షిస్తాయి. బంధువులతోటి కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి మాట పట్టింపులు ఏర్పడతాయి. జ్వర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఈరోజు ఇబ్బందికరంగా గడుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మందగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు కాస్త నిరాశజనకంగా గడుస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు, అవరోధాలు అధికంగా ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కొంతవరకు ఇబ్బందికరంగా ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. మహిళలకు మానసిక ఆందోళన మరింత అధికమవుతుంది. కావున కర్కాటక రాశి మహిళలు కూడా ఈరోజు కొంత జాగ్రత్త వహించాలి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈరోజు గోచర గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోవడం చేత అపజయాల శాతం అధికంగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ మరియు పుట్టిన నెలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా పిల్లలు చదువు పట్ల ఆసక్తి చూపకుండా ఎవరైతే మొండిగా ప్రవర్తిస్తున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి చదువు పట్ల చక్కటి ఆసక్తి కలుగుతుంది, చదువులో చక్కగా రాణించగలుగుతారు అన్న అంశాలు.